హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలపై బొప్పరాజు గారు అల్టిమేటం హెచ్చరిక జారీ అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారండి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీఏలు, పీఆర్సీ, ఐఆర్ మరియు ఎస్ఎల్స్, సరెండర్ లీవ్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆయన ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారం చూపకపోతే జూలై 12వ తేదీన సో, ఈ జూలై 12వ తేదీన శ్రీకాకుళం సభతో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని కూడా గట్టిగా హెచ్చరిక అయితే జారీ చేశారు. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి బకాయిలు, అలాగే వారిపైన పని ఒత్తిడి పైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారనమాట. సో, వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే అత్యంత ప్రాధాన్యతతో డిమాండ్ అయితే చేశారు. అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు తమ జీతభత్యాల విషయంలోనూ, పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విషయంలోనూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలి అనంటే ఉద్యోగుల సమస్యలు తీరడం అత్యంత ఆవశ్యకమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే వివిధ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించాలని బొప్పరాజు గారు కోరారు. సమస్యల తీవ్రతను అర్థం చేసుకొని ఒక టేబుల్ వద్ద కూర్చొని చర్చలు జరిపితేనే పరిష్కారాలు లభిస్తాయని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబించి చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తే ఉద్యోగులందరినీ ఏకం చేసి ఒక భారీ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమం కేవలం హెచ్చరికలకే పరిమితం కాదని క్షేత్రస్థాయిలో అమలు చేసి తీరుతామని చెప్పేసి ఆయన వెల్లడించారు. మరి ఇప్పటికే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉద్యోగులు సతమతమవుతూ ఉన్నందున వారిలో చైతన్యం నింపడానికి జూలై 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్యమ సన్నద్ధతతో తొలి సభను నిర్వహిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సభ ద్వారా ఉద్యోగుల గళాన్ని వినిపించి భవిష్యత్తు పోరాటాలకు పునాది వేయబోతున్నామని తెలిపారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, రెవెన్యూ, ఉద్యోగ సంఘాల ద్వారా వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమంలో భాగంగా బొప్పరాజు గారు స్వయంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా పని ఒత్తిడిపై కూడా ఆయన గళమెత్తారు. ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒకేసారి పని భారాన్ని మోపకుండా పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించి చేయించుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. సరైన ప్రణాళిక లేకుండా పనిభారం పెంచడం వల్ల ఉద్యోగుల మానసిక స్థితి దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖల గురించి ప్రస్తావిస్తూ 5 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి సుమారు 10% పైగానే ఉంటాయని ఆయన వివరించారు. అంటే ప్రతి రూ. 100 జీతంలో రూ. 10 పైన ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలే ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ డీఏలకు సంబంధించి అరియర్స్ మొత్తం ఎన్ని వేల కోట్లు ఉంటుందో ప్రభుత్వం లెక్కలు వేయాలని అయితే డిమాండ్ చేశారు. ఆ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని, ఇంతవరకు దానిపై ఎటువంటి సమాచారం లేకపోవడం శోచనీయమని అయితే అన్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితమే అమలు కావాల్సిన పీఆర్సీ ఊసే లేదని ఆయన విమర్శించారు. కనీసం కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించే ప్రక్రియ కూడా మొదలుపెట్టకపోవడంపై ఆయన మండిపడ్డారు. సో, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగులకి మంచి ఐఆర్ ఇస్తామని ప్రకటించారు కదా! చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఉంది కదా!
అని ఈ విధంగా గతంలో హామీ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను పూర్తిగా విస్మరించిందని జెప్పేసి గూడా ఈ సందర్భంగా ఆయనైతే గుర్తు చేశారు. ఇక పోలీసు శాఖలో ప్రస్తుత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది అని జెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఒక్క సరెండర్ లీవ్, ఎస్ఎల్ బకాయిలు కూడా చెల్లించటం లేదని జెప్పేసి 2 దఫాలుగా ఇస్తామని చెప్పి వాటిని గూడా అరాకొర చెల్లింపులు చేస్తూ దాదాపు 7,000,00,00,000 పైగా సరెండర్ లీవ్ బకాయిలే ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి గత ప్రభుత్వంలో ఉన్న ఈ యొక్క బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెరిగిన బకాయిలు అంటే గతంలో ఉన్న కొన్ని, ఇప్పుడు ఉన్న కొన్ని మొత్తం కలిపితే చాలా ఆల్‌మోస్ట్ ఆల్ డబుల్ అయ్యాయి. ఎవరికెంత చెల్లించాలో ప్రభుత్వమే స్పష్టత ఇవ్వటం లేదు. మరి ఈ టోటల్ ఎంత చెప్పటం లేదు అని జెప్పేసి ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులకు కల్పించలేదని, అసలు ఏదిస్తారో, ఏదివ్వరో చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని బొప్పరాజు గారు తన నిరసన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఏ విధంగా వస్తుంది అనేది తెలియాలి. ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే బకాయిల చెల్లింపులకు సంబంధించి సుమారు 10% పైగా ఉన్న 5 పెండింగ్ డీఏలను అంటే మొత్తం ఇప్పుడు మనము జూలై 2024 ఒకటి, ఒక డీఏ. 2025లో 2, 2026లో మళ్ళీ 2 ఎందుకంటే మనకు జూలై వస్తుంది రేపటితో. మొత్తం 5. ఈ 5 డీఏలకు టోటల్ ఎంత వాల్యూ? 10% పైనే ఉంటుంది. మరి జీతంలో 10% పైనే కోత పడుతుంది కదా! అంటే అరియర్స్ ఇస్తాము అంటారు కానీ అరియర్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. సో, ఇలాంటి పరిస్థితి. అలాగే పీఆర్సీ నియామకం 3 ఏళ్లుగా జాప్యం జరుగుతున్న పీఆర్సీ కమిషన్ నియామకాన్ని వెంటనే జరిపి ఈలోపు మధ్యంతర భృతి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ఐఆర్ ప్రకటించాలి. ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ. అలాగే పోలీసులకు రావాల్సిన రూ. 7,000,00,00,000 సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే చెల్లించాలి. పని భారం తగ్గింపు, అధికారుల ఒత్తిడి ఉద్యోగులపై తగ్గించాలి. సో, ఉండకూడదని జెప్పేసి ప్రాధాన్యత క్రమంలో పనులు అప్పగించాలని జెప్పేసి డిమాండు. ఉద్యమ కార్యాచరణ జూలై 12 తేదీన శ్రీకాకుళంలో తొలి ఉద్యమం సభ అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తానికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీఏ, పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని జెప్పేసి తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారం చూపకపోతే జూలై 12న శ్రీకాకుళం సభతో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా పోలీసుల బకాయిలు మరియు పని ఒత్తిడిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.